కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ఏదైతే 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది కదా, దానికి సంబంధించి మనకి వెబ్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో బట్ యాక్చువల్గా మనకి నిన్న రాత్రి 8 గంటల వరకు అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి టైంని అయితే ఇవ్వడం జరిగింది. సో వెంటనే మనకి ఇవాల్టి నుంచి అయితే ఆ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళకి ఇవాళ మార్నింగ్ నుంచి అయితే యూనివర్సిటీ వాళ్ళు మెసేజ్ని అయితే పంపించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వెబ్సైట్లో కూడా మనకి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. అంటే మెసేజ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఏం చేయాలి, మెసేజ్ రానటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మెసేజ్ వచ్చిందో అందులో ఏముంటుంది, సో పలానా కాలేజ్లో మీకు సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో మీరు ఆ యొక్క వెబ్ అలాట్మెంట్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరికైతే ఫ్రెష్గా 4th ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలొకేషన్ జరిగిందో వాళ్ళు ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఏది 6,000 రూపాయలు కట్టి వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి వాళ్ళకి వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెష్గా వచ్చినటువంటి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్. బట్ ఆల్రెడీ కొందరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ పేజ్లో సీట్ వచ్చింది, బట్ కాలేజ్ నచ్చకుండా వేరే ఇతర రీజన్స్ వల్ల వీళ్ళు ఈ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందులో కూడా కొంతమందికి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు, సో మీరు కూడా సేమ్ వెబ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ ఏది యూనివర్సిటీ ఫీజు మీరు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు ఫ్రెష్గా వెబ్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని తీసుకుని మీకు ఏదైతే ప్రీవియస్ పేజ్లో సీట్ అలొకేషన్ జరిగింది కదా, అక్కడికి వెళ్ళి ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ చూపించి మీరు పే చేసినటువంటి ట్యూషన్ ఫీజు అండ్ దాంతోపాటు సర్టిఫికెట్స్ అన్ని రిటర్న్ తీసుకుని ఫ్రెష్గా ఏదైతే 4th ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది కదా ఆ కాలేజ్లో మీరు మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ని అయితే ఫినిష్ చేసేసుకోండి. సో ఇదనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇంకా 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ లిస్ట్ ఉంటుంది కదా, అది ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. యాజ్ సూన్ అంటే ఇవాళ సాయంత్రం వరకు కానీ మోస్ట్లీ నైట్ వరకు కానీ ఆ యొక్క లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 4th ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికి సీట్ వచ్చింది అనేది లిస్ట్ ఇస్తారు కదా, కాలేజ్ వైజ్ లిస్టు, అది ఇంకా వెబ్సైట్లో రిలీజ్ చేయలేదు. బట్ ఎవరికైతే సీట్ అలొకేషన్ జరిగిందో వాళ్ళకి మెసేజ్ని అయితే పంపించారు. అండ్ దాంతోపాటు వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో ఈ విధంగా మనకి పోస్ట్ను కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇది వెబ్ అలాట్మెంట్ స్టే వేకెన్సీ ఫేజ్ అంటే 4th ఫేజ్కి సంబంధించినటువంటి వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నటువంటి లింక్ అనమాట. దీన్ని టిక్ చేస్తే ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంటుంది కదా, దీన్ని టిక్ చేస్తే ఎవరికైతే ఫ్రెష్గా సీట్ వచ్చిందో 4th ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళు 6,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే పే చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అని ఉంది కదా, దీని మీద టిక్ చేసి ఇక్కడ మీ యొక్క రోల్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి సబ్మిషన్ బటన్ మీద టిక్ చేసేది. సబ్మిషన్ బటన్ మీద టిక్ చేసిన తర్వాత ఎవరికైతే ఫ్రెష్గా వచ్చిందో వాళ్ళు 6,000 రూపాయలు కడితే కనుక మీకు వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. బట్ ఆల్రెడీ 6,000 రూపాయలు కట్టారు ఎవరు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ పే చేసి ఉంటారు కదా. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత జస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది కదా, సో దాని మీద టిక్ చేస్తే కనుక మీ యొక్క ఫ్రెష్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా ఏది 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది రాలేదు వెబ్సైట్లో. అది కూడా యాజ్ సూన్ మనకైతే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది రాగానే మళ్ళీ నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. ఎవరికైతే మెసేజ్ వచ్చిందో సో వెంటనే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదే అనమాట. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసేసుకోండి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.